తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్లు అయితే నల్గొండ బట్వాడా శాఖ తెలియజేయడమే జరిగింది. ఫిబ్రవరి నెల డబ్బులు అయితే విడుదల చేయడమే జరిగిందన్నమాట. ఇక్కడ ఫిబ్రవరి మార్చి నెల సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. సో మీ అందరికీ ఒక విషయం తెలియజేయనగేమనగా రాష్ట్ర ప్రభుత్వం గత 5 నెలల నుంచి వెళ్ళి పెన్షన్ డబ్బులు అనేవి గత నెలవి ఈ నెలలో నిధులు విడుదల చేస్తారన్నమాట. సో ఖాతా బకాయిలు అనేవి జమ అవుతాయి. సో ఈ విధంగానే మనకు గత 5-6 నెలల నుంచి జమ వస్తున్నాయి అన్నమాట. సో చాలామందికి తెలిసి తెలియక అందుకే ఏప్రిల్ ఇప్పటికే చూసుకోవచ్చు అన్నమాట. సో ఏప్రిల్లో మార్చి నెల డబ్బులు అనేవి అయితే పడతాయి. సో ఇప్పుడైతే మీ అందరి ఖాతాలోకి అయితే ఈ ఫిబ్రవరి నెల డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందరి ఖాతాలోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడమే జరుగుతుందన్నమాట. సో మీ అందరి ఖాతాలోకి అయితే జమ కావడమే జరుగుతుంది. సో ఇక్కడ కొత్తగా మరో 2 లక్షల మందికి అయితే పెన్షన్లు అయితే ఈ అప్లికేషన్లు పెట్టుకునే వారందరికీ కూడా 2 లక్షల మందికి పైగా పెన్షన్లు అట. మరి రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం అయితే పెన్షన్ పెంపు అనేది ఏప్రిల్ నెలలో పెంపు చేస్తున్నాం అనేది మనకైతే అధికారిక ప్రకటన అయితే వచ్చింది. సో ఈ పథకం కోసం బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 2 లక్షల మందికి అయితే ఈ పెన్షన్ అనేది మరి ఎక్కువ ఈ క్యాస్ట్ల వారికే ఉండబోతున్నట్లే సమాచారం అన్నమాట. ఎందుకంటే ఈ క్యాస్ట్ల పరంగానే పెన్షన్లకు సంబంధించి కూడా ఇటీవల తెలియజేయడం జరిగిందన్నమాట. సో ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీలకు కానివ్వచ్చు, అంటే క్యాస్ట్ పరంగానే ఎక్కువ శాతం వరకు అయితే పొందవచ్చు అన్నమాట. సో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే 100%, 99.8% అయితే మనకైతే 100% అయితే గ్యారంటీ ఉందన్నమాట. సో క్యాస్ట్ పరంగానే ఉంది కాబట్టి 2 లక్షల మందికి మరి నూతనంగా పెన్షన్లు మరి మంజూరు చేస్తామని అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో మరి ఇందులో ఎక్కువ క్యాస్ట్ అని చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఇతర క్యాస్ట్లకు సంబంధించి కూడా మీకు తెలియజేశాను అన్నమాట తదుపరి వీడియోలో. సో వారికే అన్నమాట. సో ఇటీవల మీకు కొన్ని కులాలకు సంబంధించి కూడా తెలియజేశాను. సో వారికైతే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో వారికైతే 100% ఇప్పటికే మీరు ఈ అప్లికేషన్లకు సంబంధించి కూడా ఎవరికి ఎక్కువ పెన్షన్లు అనేవి ఇప్పుడు మీరు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు పెన్షన్ కోసం ఇక్కడ మీ సేవ సెంటర్లో దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీ సేవ సెంటర్ని అయితే సందర్శించగలరు. అప్లికేషన్ అయితే పెట్టుకోండి, అది వస్తుందా రాదా అనేది అయితే తర్వాత విషయం అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ కానివ్వచ్చు, 57 సంవత్సరాలు నిండిన వారే ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కానివ్వచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్, ఓటర్ ఐడి కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ టీసీ అన్నమాట. భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే అవకాశం. పెన్షన్ లబ్ధిదారుల ఫింగర్ ప్రింట్ సరిగా అనేది ఉండాలి. సో ఇట్లా అన్నమాట. సో ఇట్లా ప్రాసెస్ అనేది కూడా మనకు విధంగా పాత పద్ధతిలోనే అప్లికేషన్ పెట్టుకునే విధానం అయితే ఉందన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే సర్వేలు చేపడుతున్నారు. ఈ గ్రామాలలో ఉంటాయి ఆశా వర్కర్లు ఉంటారు చూసిరా, సర్వే చేపడుతున్నారు అన్నమాట. సో వీరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. తక్కువ క్యాస్ట్ వరకే ఎక్కువ వస్తున్నాయి ఈ సర్వే.